తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి మొదలైంది. ఆషాఢం ముగియడంతో ఒక్కటయ్యేందుకు వేల జంటలు సిద్ధమవుతున్నాయి. దాదాపు 3 నెలల విరామం తర్వాత వివాహాది శుభకార్యాలకు అనుకూలమైన ముహూర్తాలు రావడంతో ఒక్కసారిగా పెళ్లి పనులు ఊపందుకున్నాయి. దీంతో హైదరాబాద్లోని షాపింగ్ మాల్స్ దగ్గర క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. అటు పురోహితుల నుంచి బ్యాండ్ మేళం వరకు అందరూ బిజీ అయిపోయారు. ఆషాఢం ముగిసి శ్రావణ మాసం ప్రారంభమవటంతో దాదాపు 3.5 నెలల తర్వాత శుభముహూర్తాలు మొదలయ్యాయి. గత ఏప్రిల్ 28 నుంచి శుక్రమూఢమి, దీనికి తోడు గురుమూఢమి రావటంతో వివాహాలకు అవాంతరం ఏర్పడింది. దాంతో 3 నెలల పాటు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు ఈ శ్రావణ మాసంలో జరగనున్నాయి. ఇప్పటికే పెళ్లిళ్లకు ముహూర్తాలు కూడా ఖరారు కావడంతో హైదరాబాద్ లోని షాపింగ్ మాల్స్ కు క్యూ కడుతున్నారు. దాదాపు 100 రోజులు శుభకార్యాలకు మంచి ముహూర్తాలు లేకపోవడంతో ఉపాధి లేక ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు శ్రావణ మాసం మొదలవడంతో శుభ కార్యక్రమాల్లో పాలు పంచుకునే పురోహితుల దగ్గర నుంచి మొదలుకుని ప్రింటింగ్ ప్రెస్లు, బ్యాండ్ మేళం, వీడియోగ్రాఫర్లు, ఈవెంట్ల నిర్వాహకులు సహా అందరికీ చేతి నిండా పని దొరికింది. బట్టల దుకాణాలు, కిరాణా షాపులు, పూలు, పండ్ల దుకాణాలు ఇలా అన్ని చోట్ల జనాలతో కిటకిటలాడుతున్నాయి. అటు ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులకు ఆర్డర్ల మీద ఆర్డర్లు వస్తున్నాయి. ఒకే రోజు 2-3 ఫంక్షన్లకు ఆర్డర్లు తీసుకుంటున్నారు. డిమాండ్ పెరగడంతో నిర్వాహకులు సైతం గట్టిగానే దండుకునే పనిలో పడ్డారు. ఇక డెకరేషన్, క్యాటరింగ్ విభాగాలు కూడా ఫుల్ బిజీగా అయిపోతున్నాయి. ఆగస్టు 5వ తేదీతో మొదలైన శ్రావణ మాసం సెప్టెంబర్ 3తో ముగియనుంది. అయితే ఆగస్టు 31 లోపే శుభకార్యాలు ముగించుకోవాలని పురోహితులు సూచిస్తున్నారు. ఆగస్టు 12, 13, 14, 19, 20, 25, 26, 27 తేదీలు మినహా మిగతా అన్ని తేదీల్లో పెళ్లిళ్లకు ముహూర్తాలు ఉన్నాయి. 17, 18 తేదీల్లో అత్యంత శుభముహూర్తాలు ఉన్నాయని పురోహితులు పేర్కొన్నారు. ఈ 2 రోజుల్లో వేలాది వివాహాలు జరగనున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ శ్రావణ మాసంలో వివాహాది, ఉపనయనాలు, గృహప్రవేశాలు, ముహూర్తాలు ప్రారంభమైనవి. ఆ తర్వాత ఈ నెల శ్రావణ మాసం 7వ తేదీ బుధవారం శ్రావణ శుద్ధ తదియ, శ్రావణ శుద్ధ పంచమి, షష్ఠి, సప్తమి అనగా 7, 8, 9, 10, 11 ఇవన్నీ శుభకార్యాలకు, వివాహానికి కానీ శుభకార్యం, గృహప్రవేశాలకు కానీ అనుకూలమైనటువంటి రోజులు. ఆ తర్వాత 14వ తేదీ దశమి, 15, 16 వరలక్ష్మి వ్రతం, 19 రాఖీ పౌర్ణమి, శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి రాఖీ పౌర్ణమి. ఆ తర్వాత శతవిషం, పూర్వ, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్వని ఈ 4 నక్షత్రాలు కూడా అనగా 4 రోజులు 22, 23, 21 ఇవి కూడా ఈ రోజులు, ఈ నక్షత్రాలు ఈ రోజులు వివాహాలకు అనుకూలం. ఆ తర్వాత 27 కృష్ణాష్టమి, 28 దశమి, మృగశిర నక్షత్రంతో కూడినటువంటి దశమి బుధవారం. ఆ రోజుతోటి వివాహాల శుభకార్యాలు అర్థము. ఆ తర్వాత మళ్ళీ అమావాస్య, భాద్రపద మాసం శుభకార్యాలు పనికిరావు. మొత్తంగా ఈ శ్రావణ మాసంలో పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లతో కోట్ల రూపాయల్లో వ్యాపారం జరగనుండగా లక్షలాది మందికి ఉపాధి లభించనుంది.